విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నాగరాజు ఇంటికి భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నాయి. అయితే నాగరాజు ఇంట్లోకి వెళ్లకుండా మద్దతుదారులు అడ్డుకున్నారు. మద్దతుదారులను చెదరగొట్టిన పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేశారు. విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నాగరాజు ఇంటికి భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నాయి. అయితే నాగరాజు ఇంట్లోకి వెళ్లకుండా మద్దతుదారులు అడ్డుకున్నారు. మద్దతుదారులను చెదరగొట్టిన పోలీసులు ఇంట్లోకి వెళ్లారు. సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేశారు. విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసులో సిట్ దూకుడు పెంచింది. సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అరెస్ట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కొద్దిసేపటి కిందటే సిఐ నాగరాజు, ఎవరైతే సస్పెండెడ్ సిఐ నాగరాజు ఉన్నాడో, రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ వెనకాల ఒక ఆరోపణలు ఎదుర్కొన్న నాగరాజు పదే ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో, అదేవిధంగా వినిపిస్తున్న ఆరోపణల నేపథ్యంలో కూడా ఆయన మీద మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అనేక సెక్షన్లతో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల కిందటే క్రైమ్ డీసీపీ, టాస్క్ ఫోర్స్ డీసీపీ లతా కుమారి కూడా ఆయన్ని విచారణ చేశారు. విచారణలో అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చినాయని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి నాగరాజు అరెస్ట్ ని మొదటి నుంచి కూడా స్థానికంగా ఉండేటువంటి విజయవాడ స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలే కాకుండా ఆయన అభిమానులు కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా విజయవాడ వస్తున్న పరిస్థితిని వాళ్ళు కూడా కొంతమంది అరెస్ట్ అనేటువంటి బయటికి విషయం బయటకు రాగానే ఆయన ఇంటి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవటం, అక్కడ అరెస్ట్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే మరొకసారి సిట్ అధికారులు నుంచి కూడా పూర్తి స్థాయి ఈ కేసు మీద దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దర్యాప్తులో కీలక అంశాలు రాబట్టారా, లేదు అంటే కనుక ఆ దర్యాప్తులో నాగరాజు ప్రమేయం ఉంది, అంటే ఆ మిస్సింగ్ వెనకాల నాగరాజు ప్రమేయం ఉందని మరి సిట్ అధికారులు కనుక్కున్నారు. అయితే ఆ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తూ కూడా అరెస్ట్ చేయడానికి నా ఇంటికి పెద్ద ఎత్తున సిట్ అధికారులతో పాటు పోలీసులు కూడా వెళ్ళారు. అయితే పోలీసులను కూడా అక్కడ అడ్డుకునేటువంటి స్థానికంగా ఉండేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు అరెస్ట్ ను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సీఏ నాగరాజు మీద గత కొద్ది రోజులుగా ఈ మిస్సింగ్ కేసు ఏదైతుందో, మిస్సింగ్ కేసు లాకప్ డెత్ అని, అదేవిధంగా కస్టోడియల్ టార్చర్ అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా శవాన్ని మాయం చేసినటువంటి ఆరోపణలు, అంతేకాక శ్మశాన వాటికల్లో తగలబెట్టేసినటువంటి ఆరోపణలు, ఇలా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా నాగరాజు మీద మొదటిగా మిస్సింగ్ కేసుగా నమోదైన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద మర్డర్ కేసుతో పాటు అనేక సెక్షన్లతో కూడినటువంటి కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అయితే అరెస్ట్ తర్వాత కూడా ఇక కేసు విచారణ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే నాగరాజు ప్రమేయం ఉందా లేదా, ఇంతవరకు టెక్నికల్ గా ఎలాంటి ఎవిడెన్స్ సేకరించారు, అంతేకాకుండా ఈ అరెస్ట్ అంటే అతను మిస్ అవటం వెనకాల లేదంటే ఆరోపణలు వాస్తవాలు అనేది మీద ఇప్పటివరకు సిట్ అధికారులు కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. కానీ నాగరాజు మీద ఉన్న ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఇది రాజకీయంగా పొలిటికల్ గా కూడా హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నాగరాజు పట్ల అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నాగరాజుని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఆరోపణలు అనిపిస్తున్న నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత విచారణ కొనసాగించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. सीए